హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ వైసీపీ లీడర్ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేయడం జరిగింది సార్ పోలీసులు. గతంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు కానీ అరెస్ట్ అయితే జరిగింది. దీంతో ఇప్పుడు టీడీపీ వేట మొదలు పెట్టేసింది అని చెప్పేసి మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. మరి అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తారు? మరి టీడీపీ వేట మొదలు పెట్టేసినట్టేనా సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఇక్కడ అప్రస్తుతపు ప్రసంగాలు అంటే అప్రస్తుతపు ప్రసంగాలు ఎక్కువైపోయినాయి వైసీపీ వాళ్ళకి. వాళ్ళు ఓడిపోయారా, గెలిచారా, ఇదే బాగా అట్రఫ్లాప్ అయిపోయారా, సక్సెస్ అయ్యారా, ఇవన్నీ విస్మరించేసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ అంత ధైర్యంగా మాట్లాడారంటే వాళ్ళు వెనక ఎవరో ఉండాలి. నేను ఉంటాను, మీరు మాట్లాడండి అని చెప్పి ఉండాలన్నమాట. అసలు సిగ్గు ఎగ్గు. ఎందుకంటే ఎవరైనా పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే ఒక 4 రోజులు బయటికి రారు. వీళ్ళ జీవితం అనే పరీక్షల్లో వాళ్ళ తాలూకు పరిపాలనలో ఎంత అట్రఫ్లాప్ అయ్యారో జనం తీర్మానాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అని ఎప్పటిలాగే ఏదో సాధించేసినట్టు మా భారతదేశాన్ని మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని మోడల్ స్టేట్గా మార్చేసినట్టుగా అంత గర్వంగా వీళ్ళు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉండడం నా దృష్టిలో కూటమి చేసినటువంటి తప్పే అవుతుంది. అంటే మీలో ఏదైనా తప్పు ఉంటే మీరు ఆలోచిస్తారు, ఏ తప్పు లేకపోతే వెంటనే మూసేస్తారు. అందరిని ముయ్యమని చెప్పడం లేదు కదా. అవాకులు చవాకులు ఎవరు పేలుతారో వాళ్ళు ముయ్యమని చెప్తున్నాము. మొన్న ఎప్పుడు నాగార్జున యాదవ్ అని ఒక స్పోక్స్ మ్యాన్ అనుకుంటాను ఆయన వైసీపీ పార్టీలో. అప్పుడు ఏదో అలిపిరి దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది. బాంబు బ్లాస్ట్ అయినట్టయితే ఒక 6 అడుగులు ఎత్తుకి వెళ్ళి కారు కింద పడి కంప్లీట్గా ప్రాణాలు పోయాయి అనుకున్న సమయంలో వెళ్ళి ఏదో భగవంతుడు రక్షించాడని అందరూ అనుకున్నారు. వీళ్ళే అనుకోలేదు, వీళ్ళ పార్టీ వాళ్ళే అనుకోలేదు, అందరూ అనుకున్న మాట అది. దాని మీద సిట్టు వేయించారు. దానికి సిట్ అధికారి డాక్టర్ డిటి నాయక్ గారు. దాని తాలూకు ఎవరు చేయించారో ఏమిటో అంతా మనకి తేటతెల్లంగా అయింది. దాని తర్వాత తర్జన భర్జనలు మాట్లాడుకోవడం జరిగింది. అలా ఉంచండి. ఆయన బాబు ఏమనుకుంటాడు, అక్కడ కుప్పంలో పుట్టేవారు కాదు, దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ వెంకటేశ్వరుడే అంటే కుల దేవత అనుకుంటారు, ఎలవేరు అనుకుంటారు అన్నమాట. మరి అటువంటి వెంకటేశ్వరుని ఆయన తలుచుకోవడంలో తప్పు లేదు కదా. దాన్ని అంటే తన్మయత్వంతో లేకపోతే భయభక్తులతో ఆయన తలుచుకున్నాడు. దాన్ని ఎద్దేవా చేస్తూ ఈ నాగార్జున యాదవ్ అప్పుడు కాబట్టి బతికించాడు, ఇప్పుడు చూడు అంటాడు. ఇప్పుడు చూడంటే మళ్ళీ చంపేస్తామని మీ ఉద్దేశమా? అప్పుడు తలపెట్టింది ఏదో మీరు బయటపడ్డారు, ఇప్పుడు తలపెట్టిన దానికి నువ్వు ఉండవని చెప్పడం అవుతుంది. అంటే బాబుని హత్య చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనే చెప్పడం జరుగుతుంది. ఆ మాటలకు అర్థం అదే. దేవుడు కూడా లేకుండా మేము నీకు వార్నింగ్ ఇస్తున్నామంటే, ఇలా హెచ్చరిస్తున్నామంటే ఆ కార్యక్రమంలో మేము ఉన్నామని బెదిరించడం. ఇది ఒక రకంగా మైండ్ గేమ్. మీ వైసీపీదే మైండ్ గేమ్. వైసీపీ ఎప్పుడు కూడా మైండ్ గేమే ఆడుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. మన జగన్మోహన్ రెడ్డి ఏమీ లేకుండా నా ప్రాణాలు తేటుందని అనుకున్నాడు. ఏమీ లేకుండా 1000 మంది సెక్యూరిటీ దరిదాపుల్లో మొత్తం ఈయన ఆఫీసులు బలగం ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా వాళ్ళ తాలూకు 1000 మంది ఉన్నారు. ఆయన చుట్టూ 90 మంది ఇప్పుడు ఉన్నారు. ప్రాణభయంతో కదా పెట్టుకుంటాడు, లేకపోతే ఎందుకు పెట్టుకుంటాడు? అరే పులివెందుల్లో నీ వాళ్ళు నిన్ను తరిమేసే పరిస్థితి వచ్చింది, అది మర్చిపోతే ఎలాగవుద్ది? నువ్వు ఇంతమంది సెక్యూరిటీతో ఉన్నావు కదా. నువ్వు ఇంతమంది సెక్యూరిటీతో ఉన్నప్పుడు కూడా నీ ప్రాణాలు కాపాడుకొని ఎవడైనా మాట అంటే సహిస్తాడా? ఆయన భయం పెట్టుకున్నాడు. ఈయనకి యాక్సిడెంట్ జరిగింది, దాన్ని ఏదో విధంగా భగవంతుడి దయ వల్ల ఎవరైనా ఇదే అంటారు. దీనికి ప్రత్యేకించి నిన్న దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పడం ఆయన చెప్పించాడా, ఈయన చెప్పాడా? చాలా పెద్ద విషయం వద్దు అది. నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే దాని అర్థాలు వేరుగా ఉంటాయి కదా. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, తర్వాత రాష్ట్రం కుదేరైపోయింది, మళ్ళీ రాష్ట్రం బ్రతికి బట్ట కట్టాలంటే
సరైన వాడు పరిపాలన చేసేదో దారిలో పెట్టాలి కానీ మొత్తం క్రానిక్ అయిపోయినటువంటి రోగాన్ని ఎవరో ఎక్స్పెక్ట్ బాగు చేస్తాడు, మామూలు వాళ్ళు ఎవరు బాగు చేయరు అన్నమాట. అందువల్ల ఈ వైసీపీ వాళ్ళ తాలూకు ప్రవర్తన కానీ వాళ్ళ వాక్ ఆఫ్ లైఫ్ కానీ మారకపోయినట్టయితే ఏమవుతుందంటే, నువ్వు ఇలాగన్నావు ఇంకెవడికో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో పగుంటుంది, వాడు వేసాడు ముందు మునిగిపోయింది నువ్వే కదా, నువ్వే అన్నావు కదా ఈసారి ఎవడు కాపాడలేడని, నీ మీదకి వస్తుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? నువ్వనే చూరుకున్నావు, 10 మంది దాడి చేశారు, ఎవరి మీదకి వస్తుంది ముందు? ఆ మాత్రం బుద్ధి లేకుండా మాట్లాడతాడా నాగార్జున యాదవ్ గారు? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుకోవడం, ఎందుకు ఇలాంటి బయటికి ఆడడం చెప్పండి. అంటే ఆంధ్రదేశం అంటే నువ్వు ఒక్కడే కాదు కదా, నీతో పాటు 5.5 కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, వాళ్ళందరినీ నాశనం చేసేద్దామన్న ఆలోచనతో మీరున్నారా? రేపు ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు రావాలి, పేదరికం పోవాలి, ఎన్నెన్నో ఆయనతో చెప్పి ఆయన ద్వారా మనం చేయించుకోవాలి. ఇలాగా నిస్సత్తువుగా మాట్లాడే మాటలు, నిస్సత్తువు అయిపోయేలా మాట్లాడే మాటలు, ఆయన డిప్రెస్ అయిపోయేందుకు అనుకూలమైన మాటలు మాట్లాడితే అది నీకే నష్టం రేపు పొద్దున్న. ఇది మాత్రం ఈ ఇష్యూని మాత్రం సీరియస్గా తీసుకోవాలి. రెండోది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇంత తత్సారం చేయకూడదండి. అంత సీరియస్గా మాట్లాడే వ్యక్తిని చంద్రబాబు నాయుడిని ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆఫ్టర్ ఆల్ విజయసాయిరెడ్డి అన్ని మాటలు మాట్లాడతాడా? ఈరోజు విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతుంది తప్ప నీ స్థాయి ఏమిటి? ఆఫ్టర్ ఆల్ నువ్వు తారటాకు ఉంటాడు, నువ్వు ఆయన ముఖ్యమంత్రి, ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఆయనేమో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకా నిన్ను క్షమించాలా, ఇంకా నిన్ను ఉపేక్షించాలా? నీ మీద కేసులు ఉన్నప్పుడు కూడా ఉపేక్షిస్తూ చూస్తున్నారు వాళ్ళు. ఆ పేరు నానేటి పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనసుకు కల్పించిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు ప్రయాణికులతో ఉంటుండగా బస్సు నడిపేస్తున్నాడు. వీళ్ళు డ్రామాలు చూడండి. ఇక్కడ మన కొలాళ్ళని కొంతకాలం ఊరుకుంటాడు, అక్కడి నుంచి ఫోన్లు రాగానే పిచ్చి కుక్క మురిగినట్టు మురుగుతారన్నమాట. పిచ్చి కుక్కే కరుస్తాడు. కొంతమంది అరుస్తారు కానీ ఈయన అరవడంతో పాటు కరుస్తాడన్నమాట. మరి ఆయన మీద యాక్షన్ ఏది? తర్వాత అక్కడ ఎవరున్నారు? అనిల్ కుమార్ యాదవ్, ఆయన డ్రామాటిక్గా మాట్లాడతాడు, డ్రామా మాట్లాడతాడు, వేషాలు వేస్తాడు, మొత్తం అక్కడి నుంచి కేక పెడతాడు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని విడిచిపెట్టేది లేదని. ఏం చేశావు నువ్వు? నేను అలాగనలేదు, నేను రాజకీయ సన్యాసం చేస్తానన్నప్పుడు వాళ్ళు స్పందించలేదు. ఇట్లాంటి పిచ్చి కూతురు కూర్చాడు, ఎవరు స్పందిస్తాడు? నువ్వు అన్నావు, అన్నమాట నువ్వే నిలబెట్టుకోవాలి, వాళ్ళకేం అవసరం? ఇలాగా రోజమ్మ ఉన్నదంటే ఇంక మనం కని విని ఎరిగినటువంటి చరిత్ర, తన చరిత్ర తనే రాసుకుంది. ఇప్పుడు రోజా అనగానే భయపడి, అంటే బెదిరిపోయే పరిస్థితి తెచ్చుకుంది. ఎందుకు బెదిరిపోతారంటే పవర్ఫుల్ లీడర్ అని కాదు, నోటు కూర్చొని బూతు ఎక్కడైనా వస్తుందో అని. బూతులు ఆవిడ తాలూకు జన్మ హక్కు అన్నట్టు మాట్లాడుతుంది. తర్వాత ఆవిడ తాలూకు మాటలే కాకుండా యాక్షన్లు కూడా మగవాళ్ళు సిగ్గుతో తల వంచుకునేలా చేస్తుంది. మరి వీళ్ళందరినీ మరి వంగలపూడి అనితే ఎందుకు ఊరుకుందో నాకు అర్థం అవట్లేదు. వీళ్ళే కదా మురిగేవాళ్ళు. ఆ మురిగేవాళ్ళు కొంతకాలం ఒకవేళ నిజంగా నేరం చేసినట్టుగా మీ చట్టానికి, మీ ధర్మానికి, మీ న్యాయస్థానానికి కనిపించినట్టు వాళ్ళు తీసుకెళ్ళి లోపల వేయండి. ఇది అగ్ని పరీక్ష అండి, సౌరేవో తెలుసుకోవాల్సిన పరీక్ష. ఈరోజు ఆంధ్రదేశం అంతా ఇలాగుంది. అయితే మొత్తం ఎలక్షన్లో గెలవడం కోసం వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ ఎలాగా సంవత్సరానికి ఒక 5 లక్షల కోట్లు ఎంత ఉంటే కానీ హామీలు నెరవేరవు. 5 లక్షల కోట్లు సంపాదించే ప్లాన్ ఏదో వీళ్ళ దగ్గర ఉండాలి. 5 లక్షల్లో 2 లక్షలు కేంద్రం ఇచ్చిన, 2 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చినా మిగతాది అంతకంటే ఎక్కువ ఇవ్వదు కదా. కేంద్రం తక్కువ, కనీసం 3 లక్షల కోట్లు వీళ్ళు అప్పునే చేయాలా, సంపదన సృష్టించాలా. మరి మీ ముందు ఈ రోజు మీకు ఏదో సవతపూర్లాగా వాళ్ళు మాట్లాడడం, మీరు డిప్రెస్ అవ్వడం, మీరు డిప్రెస్ అవ్వడం. అయితే ఇది కరెక్ట్గా మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేరని తెలుగుదేశం వర్గానికి చెప్తున్నాం. ఓకే, అది ఇది చాలా అవసరం అన్నమాట. మీరు కూడా మీకు సంబంధించిన వీడియోలు చూసి అది
ఎవరో ఒక్కరే చెప్పడం కాదుగా, అందరూ చెప్తారు. కొంతమంది మీరు అందించే పరిపాలన మీద సదావగాహన నుండి చెప్తారు, కొంతమంది మిమ్మల్ని పడగొట్టడానికి చెప్తారు. ఏది మీకు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం.